అలా అనుకుంటే మరి ఇప్పుడు వాళ్ళు అక్కడ 2 రోజులు కేసీఆర్ ని సస్పెండ్ చేశారు కదా ఎలక్షన్ ప్రచారం ఆయన మాటల వల్ల. మీకు జ్ఞాపకం ఉంటే జగదీశ్వర్ రెడ్డిని నా కంప్లైంట్ మీద ఎలక్షన్ కమిషన్ గతంలో ఇప్పుడు నిరంజన్ ఇస్తే కంప్లైంట్ ఇస్తే ఎట్లయితే 48 hours బ్యాన్ పెట్టిందో అదే పద్ధతిలో బైపోల్ జరిగిన సందర్భంలో మునుగోడులో నేను ఇచ్చిన కంప్లైంట్ మీద ఎలక్షన్ కమిషన్ జగదీష్ రెడ్డిని అప్పుడు 48 hours బ్యాన్ పెట్టింది. అప్పుడు కూడా ఇదే పద్ధతిలో మీకు పథకాలు కావాలంటే టీఆర్ఎస్కి ఓటేయండి, లేకపోతే మీ పథకాలు కట్టారన్నాడు. అదే అబ్జెక్షన్ తీసుకొని నేను కంప్లైంట్ ఇస్తే 48 hours బ్యాన్ పెట్టారు జగదీష్ మీద కూడా. మీకు జ్ఞాపకం మా మీద కావాలని పెట్టారు, బీజేపీ కాంగ్రెస్ కలిసి చేసిన కుట్రాని కేసీఆర్ అంటున్నాడు కదా. ఎలక్షన్ మేము ఒక్కరమే అన్నామా? ఇప్పుడు రేవంత్ రెడ్డి పేగులు మెడల్ వేసుకుంటా నీకు గుడ్లు బీక్తా అన్నాడు కదా, మరి నా కళ్ళు బీక్తా అని అంటే మరి ఇది ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కిందికి రాదా? ఇప్పుడు నేనేమంటున్నా అంటే పథకాలు కట్టు వేరు, ఇక వీళ్ళు వచ్చిన అధికారులు నేనున్నప్పుడు నిరంతరంగా సప్లై వచ్చింది, మీరు పొరపాటు చేసిండ్రు, మేమేమి ఉంటే కరెంట్ వచ్చి ఉండేది అనేది. అసలు కరెంట్ వస్తూనే ఉంది అక్కడ, ఊరికి అభూత కల్పనలు తప్ప కరెంట్ కట్ అయింది ఇక్కడ అసలు. సో ఇవన్నీ కూడా వాళ్ళు కావాలని మెస్మరైజ్ చేసే పద్ధతి లేదా ప్రజలు మభ్యపెట్టే పద్ధతిలో ఎంచుకుంటున్నారు కాబట్టి దానివల్ల డ్యామేజ్ ఉంటుందని కానీ నిరంజన్ కంప్లైంట్ చేసింది. దానికి ఎలక్షన్ కమిషన్ స్వీకరించింది. మీరు ఇవ్వండి, ఎవరు ఆపుతున్నారు? ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ బాడీ అనుకుంటున్నాం, మీరు ఇవ్వండి, మీరు కంప్లైంట్ ఇవ్వండి. మా స్పీచెస్లో మీకు అబ్జెక్షనబుల్ ఉంటే ఇప్పుడు మమ్మల్ని అడ్డం వచ్చిన పడేసి తొక్కుతా అనడానికి నువ్వు ఓటు అయిపోతే నీ పథకాలు కట్ చేస్తా అనడానికి ఎంత తేడా ఉంది? అంతే కదా. సో డెఫినెట్లీ ఆ డిఫరెన్స్ ఉంది అక్కడ. రేవంత్ రెడ్డి స్పీచెస్లో మీరు అన్నారు కాబట్టి ప్రొవోకేటివ్ స్పీచెస్ మీది కాబట్టి మీకు ప్రభుత్వం పడిపోద్ది, 3 నెలల్లో సర్కార్ పడిపోద్ది, డబుల్ ఇంజన్. లక్ష్మణ్ అంటాడు, లక్ష్మణ్ గారు ఏమన్నాడు, ఎలక్షన్స్ పార్లమెంట్ అయిపోగానే డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంటాడు అంటే 8 మంది డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందా? సో ఇవన్నీ ప్రొవోకేషన్. ఆ ప్రొవోకేషన్కి రెస్పాన్స్గా ఆయన ముట్టుకొని చూద్దాం లైవ్ వైర్ లాంటి వాళ్ళం మేము మండిపోతారు, తొక్కి పారేస్తాం, పేగులు వేసుకుంటా లాంటి మాటలు మాడాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. సో దానికి ఒక ప్రొవోకేషన్ ఉంది అనేది అట్లా. సో ఇప్పుడు కేసీఆర్ సిచ్యువేషన్ ఏంటి అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు అంటున్నారు కదా టోటల్ 0 అయిపోయిండు, చాలా దారుణంగా తగ్గింది అని మీరు అంటున్నారు. సో ఆ సిచ్యువేషన్ ఉందంటారా? ఎందుకంటే కేసీఆర్ మీటింగ్లకు జనం వస్తున్నారు, రోడ్ షో అంటున్నాడు, మొత్తం ఇంకా తిరుగుతూనే ఉన్నాడు. ఒక పరిస్థితి ఉన్నదా? 0 అయినంత సిచ్యువేషన్ కనిపిస్తున్నదా? నేను అదే చెప్తున్నా మీకు, ఓటు బ్యాంక్ ఇంకా వాళ్ళకు 10 to 15%, 0 ఉన్నదనుకున్న దగ్గర లేదు, ఉన్నది 10 to 15% ఓట్ బ్యాంక్ కనపడుతుంది. ఆ ఓటుని వాళ్ళు ట్యాక్ట్ఫుల్గా ఒక అండర్ హ్యాండ్ డీలింగ్ పెట్టుకొని బీజేపీకి ట్రాన్స్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. వాళ్ళు వస్తున్నారనే మాట అది వాస్తవం, కనపడతా ఉన్నారు. కానీ ఇదివరకు తెలియదు. మీరే ఇప్పుడు నాకు ఎక్కడైనా సీట్ ఒక్కటన్నా బీఆర్ఎస్ గెలిచే పరిస్థితి, కాస్తో కూస్తో పోటీ ఇచ్చే పరిస్థితి నాకు కనపడేది ఒక మెదక్లో మాత్రమే. ఇప్పుడు అది కూడా లేదట. ఇప్పుడు అది కూడా లేదని మీరే అంటున్నారు. డౌన్ అయిపోయింది టోటల్గా. అక్కడ ఒక్క దగ్గరే ఉండింది. అది కూడా నేను గతంలో మీతో మాట్లాడినప్పుడు చెప్పా, ఒక్క కేసీఆర్ అనేవాడు మెదక్లో నిలబడితే తప్ప ఇంకెక్కడ కూడా ఏ స్థానం కూడా రాదు, 0 అని ఎప్పుడూ చెప్పాను, లాంగ్ బ్యాక్ చెప్పాను. ఇప్పుడు ఆయన నిలబడలేదు కాబట్టి ఆ పరిస్థితి కూడా వాళ్ళు కోల్పోయారు. ఏ సీటు కూడా గెలిచే పరిస్థితిలో లేరు. మీరు చెప్పేటువంటి కాస్త కూస్తో 5%, 10% ఓట్ బ్యాంక్ ఉంటే దాన్ని వీళ్ళు యాజ్ ఎ కాంప్రమైజ్ కింద రాబోయే రోజుల్లో కేసులు తప్పించుకోవడానికి పణంగా పెడుతున్నారు, సరెండర్ అయిపోయారు బీజేపీకి అనేది నా అభిప్రాయం. ఇప్పుడు నిన్న హరీష్ రావు చెప్తున్నాడు, కేసీఆర్ కూడా నిన్న మీటింగ్లో మాట్లాడాడు, బీజేపీ కాంగ్రెస్ 2 కలిసి మొత్తం బీఆర్ఎస్ని లేకుండా చేయాలన్న కుట్ర చేస్తున్నాయి. హరీష్ అయితే ఏకంగా 8 సీట్లు వాళ్ళు పంచుకున్నారు, చెరో 8 సీట్లు గెలవడానికి అని ఆయన ఏకంగా స్టేట్మెంట్ ఇచ్చి నెంబర్స్తో సహా చెప్తా ఉన్నాడు. నేను విన్నది. మాకు బీజేపీతో హ్యాండింగ్ పెట్టడానికి ఏం అవసరం చెప్పండి? నిజంగా డీలింగ్ ఉంటే మా సీఎం మీద నోటీసే రాకూడదు, ఢిల్లీ పోలీసు రానే రాకూడదు. ఇక్కడ ఢిల్లీ పోలీస్ ఢిల్లీ గవర్నమెంట్ కంట్రోల్ లేదు, ఇట్ ఈస్ డైరెక్ట్లీ అండ్ ద కంట్రోల్ ఆఫ్ హోమ్ మినిస్టర్. ఓకే, హోమ్ మినిస్టర్ది మార్ఫింగ్ చేశారని పోలీసులు అయితే పంపాడు, ఆయన తన ఆధీనంలో ఉన్న శాఖ పోలీసులు వాళ్ళు. సో మాకంటే డీలింగ్ ఉంటే ఎలక్షన్ అయినాక పంపేవాడు కదా పోలీసులు. ఇప్పుడే మా సీఎంకు నోటీస్ ఎందుకు వచ్చింది చెప్పండి? సో ఆ విధమైన అండర్స్టాండింగ్ ఉన్నదనేది మీనింగ్లెస్, అది ఏమాత్రం బేసిస్ లేదు, అది అబద్ధం కూడా. ఈయనను కూడా హెరాస్ చేసే కార్యక్రమంలో భాగంగా మార్ఫింగ్ పేరు మీద ఢిల్లీ పోలీసులు వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ తన చేతిలో ఉన్న సిబిఐని కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఈడీని కానీ, ఢిల్లీ పోలీసుని కానీ విచ్చలవిడిగా వాడుతుంది కదండి అపోజిషన్ల మీద. క్లాసిక్ ఎగ్జాంపుల్ రేవంత్కు నోటీస్ రావడమే కదా. అదేదో చేసే పని ఎలక్షన్లు అయిపోయినాక నువ్వు నోటీస్ ఇస్తే మేమే సమాధానం ఇచ్చుకునేవాళ్ళం. ఎవరో ఒక పర్సన్ చేసినంత మాత్రాన సీఎం పోయి కూర్చొని మార్ఫింగ్ చేస్తాడని కానీ చేయమని చెప్తాడని కానీ చేయడం అయితే తప్పే కదా. ఇప్పుడు ఆ డీప్ ఫేక్ వీడియో బయటికి రావడాన్ని అయితే మీరు ఖండించాలి కదా. నేనైతే దాన్ని తప్పనే అంటున్నా, అందులో అనుమానం. కానీ సీఎంకి ఏం సంబంధం అంటున్నా? ఎవడో అత్యుత్సాహం పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు, గాంధీ భవన్ కి ఇన్ఛార్జిగా ఉన్నాడు, మాత్రం ఓవరాల్ మనమే కంట్రోల్ ఉంటామా? అట్లంటే మరి దేశంలో ప్రధానమంత్రి అన్నిటికీ బాధ్యత ఉంచాలి, ఇక్కడ ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి దానికి ఒకప్పుడు ఉండే అట్లా.
ఇండియన్ పాలిటిక్స్ ఆ సిస్టంలో ఉన్నాయంటే ఇప్పుడు ఒక రైల్వే యాక్సిడెంట్ అయితే కేఎల్ మిశ్రా రాజీనామా చేసిండు, లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేసిండు. ఒప్పుకోవచ్చు కదా ఇప్పుడు. లేదు సరే కదా మా ఇప్పుడు. గాంధీ భవన్ నుంచే వచ్చింది, మేము ఎవరైతే అది చేసారో నాకు కూడా వాళ్ళని- తెలియదు. నేను ఏమంటున్నానంటే గాంధీ భవన్లో ఎంప్లాయ్ చేశాడా, అతను ఎవరికైనా చెప్పాడా చెప్పకుండా సొంత కవిత్వం అనేది మనకు తెలియదు. బట్ అది జరుగుంటే తప్పే, అందులో అనుమానమే లేదు. అది మా పోలీసు కూడా పోయింది అరెస్ట్ చేయడానికి. ఓకే. ఓన్లీ కేంద్ర పోలీసులే కాదు, ఈవెన్ మన పోలీసు కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం, CCS. సిసిఎస్ నుంచి వాళ్ళు అసలు జరిగింది ఏంటో కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. మేము దాన్ని వదలలే, మ్మ్. వీళ్ళు కూడా ఇన్వెస్టిగేట్ చేయమన్నాం ఎందుకు వచ్చింది అసలు ఈ గొడవ అని. మ్మ్. సో అట్లాంటి ఆకతాయి పనులు ఎవరైనా చేస్తే 100% బాధ్యత వహించాలంటే కష్టం. అతను కనుక పార్టీ వర్కర్ అయి ఉంటే, లేదా మనం ఎంప్లాయ్ చేసినటువంటి సోషల్ మీడియా వర్కర్ అయి ఉంటే, మీరు అన్నట్టు చేసి మనం కూడా అవును పొరపాటు జరిగింది ఒప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అది తెలవాలి, అది ఏంటో ముందు తేలితే, పోలీస్ ఎంక్వైరీలో లేదా మా ఎంక్వైరీలో తేలితే అప్పుడు మనం దానికి సరైన సమాధానం చెప్పగలుగుతాం. బట్ యాజ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ మాత్రం అట్లాంటి పనులు కరెక్ట్ కాదని నేను కూడా